నాగార్జున యాదవ్ గారు, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని జగన్ వ్యతిరేకించారని, ఎర్ర బస్సు కూడా రాని చోటికి ఎయిర్ బస్సు ఎలా వస్తుందని మాట్లాడారని, ఇలా రకరకాలుగా టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో, ఆ తర్వాత ఎల్లో మీడియాలో డిబేట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి, వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, వినపడుతుందా నా వాయిస్? క్లియర్ చెప్పండి. సో ఇప్పుడు వారు చెప్తున్నారు, సరే దీనికి ఏం చెప్తున్నారంటే, ముందు ఇందాక మా మేడం గారు కూడా చెప్పారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 14, 2019 మేమే కదా శంకుస్థాపన చేసాం కాబట్టి ఎంటరీ క్రెడిట్ మాదే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సరే, ఆ టైంలోనే అంటే ఫిబ్రవరి 14, 2019 మీరు ఇక్కడ చేశారు కదా, జనవరి 10, 2019 నెల్లూరు జిల్లా దగదర్తిలో చేశారు. అది ఏమైంది? దాని ఏమైనా ఓపెనింగ్ ఏమైనా చేశారా? లేదా? వెళ్తుంటే ఎక్కడుంది సార్, మీరు ఏమైనా చూపిస్తే మేము కూడా చూస్తాం. అదొకటి. 2 జనవరి 3, 2019 చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో చేశారు. అక్కడ ఏమన్నా ఎయిర్పోర్ట్ వచ్చిందా? రాలేదా? అక్కడ కూడా రాలేదు కదా. కార్గో విమానాలు ఎగరట్లేదా? కూరగాయలు తీసుకెళ్లట్లేదా? మేము పండించినటువంటి కూరగాయలని విదేశాలకి తీసుకెళ్లేటటువంటి పనులు, కార్యక్రమాలు అక్కడ ఏం జరగట్లేదా? దురదృష్టవశాత్తు అక్కడైతే ఏమి లేదు. మళ్ళీ అక్కడ కుప్పంలో ఎయిర్పోర్ట్ లో విమానాలు ఎగరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. జూన్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద వింత జరిగింది సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ వింత ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేయాలనుకున్నాడు క్రెడిట్ కోసం. ఏం చేశాడంటే, అది దేవాదుల ప్రాజెక్టు. ఈ దేవాదుల ప్రాజెక్టు కోసం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ వేసుకొని ఆ దేవాదుల దగ్గర తుపాకులు కూడా వెళ్ళారు. ఎన్టీఆర్ శంకుస్థాపన చేయాలంటే తాపీ మేస్త్రి కావాలి కదా. అవును. చంద్రబాబు నాయుడు గారు ఆడు భూసేకరణ చేయలే, డబ్బులు ఇవ్వలేదు, ఏం చేయలే, కానీ క్రెడిట్ కావాలి. అందుకని చంద్రబాబు నాయుడు గారు తన హెలికాప్టర్ లో ఒక తాపీ మేస్త్రిని కూడా తీసుకొని వెళ్ళి, ఒక పూజారిని తీసుకొని వెళ్ళి, వీళ్ళ నలుగురే, అంటే పైలట్ కూడా ఉంటారు కాబట్టి వీళ్ళ నలుగురు, ఒక కెమెరామెన్, తాపీ మేస్త్రి, ఒక పూజారి, మొత్తం వెళ్ళి దేవాదుల ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేసి ఫోటో దిగి తర్వాత రోజు ఈనాడు పేపర్లో వేసుకున్నారు. 2001 నుంచి ఈ రోజుకి సుమారుగా 25 ఏళ్ళు అయింది సార్, 25 ఏళ్ళు అయింది. ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు. పాప 34,566 ఎకరాలు అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్, ఆ తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, మొత్తం నానా కష్టాలు పడితే ఇంకా పూర్తి అవ్వాల ఆ ప్రాజెక్టు. పొరపాటున ఎప్పుడో ఒక 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో ఈ ప్రాజెక్టు పూర్తయితే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉంటే ఏం చెప్తారు సార్? దేవాదుల ప్రాజెక్టు నేను కన్న కళ, నేనే మొదలు పెట్టాను, నేనే చేశాను అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చేసింది కేవలం ఒక హెలికాప్టర్, ఒక పూజారి, ఒక తాపీ మేస్త్రి, ఒక ఫోటోగ్రాఫర్, నలుగురు కలిసి ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళారు. అంటే ఒక మేస్త్రి అంటే మీ ఉద్దేశం ఏంటి? ఒక మేస్త్రి, 10 ఇటుక రాళ్ళు, ఒక బస్తా సిమెంటు, ఒక పూజారి ఉంటే పనులు అయిపోయినట్టేనా? ఆయన కట్టిన ప్రాజెక్టులు అయిపోయినట్టేనా? మరి దేవాదుల ప్రాజెక్ట్ కి ఆయన శంకుస్థాపన ఎట్లానే చేశాడు సార్, ఇది ఆన్ రికార్డు, నేనేం కథ చెప్పట్లా. నిజానికి ఆయనే హెలికాప్టర్ లో వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసి వచ్చాడు. ఓకే, ఇది జరిగినటువంటి విషయం. సరే, ఇప్పుడు మీరేం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించారు కదా, అవును అని వాళ్ళు చెప్తున్నారు కదా. వ్యతిరేకించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకించింది. వ్యతిరేకించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకించారు. ఎవరైనా సరే ఎందుకు వ్యతిరేకించారు? భోగాపురం ఎయిర్పోర్ట్ కి కావాల్సింది 15,000 ఎకరాలని చెప్పారు. ఇప్పుడు భోగాపురం ఎన్ని వేల ఎకరాలు ఉంది? 2,750 ఎకరాలు ఉంది. చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ చేసి పర్ ఎకరా ఇస్తానింది ఎంత? 12,50,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు 2,750 ఎకరాలు సమీకరణ చేసి ఇచ్చింది ఎంత? మినిమం 28 లక్షలు ఇచ్చారు, మాక్సిమం 36 లక్షలు ఇచ్చారు. ఇది కదా పాయింట్. చంద్రబాబు నాయుడు గారు అదేం చెప్పట్లేదు కదా. పిఐబి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి రిలీజ్ అయినటువంటి పేపరు. జగన్మోహన్ రెడ్డి గారే అన్ని అనుమతులు తీసుకొచ్చారు. కన్సెషన్ అగ్రిమెంట్ జూన్ 12, 2020, అదేవిధంగా సైట్ క్లియరెన్స్ నవంబర్ 11, 2020, ఎన్ఓసి సెప్టెంబర్ 18, 2022, డిఫెన్స్ క్లియరెన్స్ డిసెంబర్ 14, 2027 దాకా అనుమతులు ఆయనే తీసుకొచ్చాడు. బీసీఏఎస్ క్లియరెన్స్ అంటే బ్యూరో ఆఫ్ సివిలేషన్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఏప్రిల్ 6, 2023.
సప్లై ఆఫ్ వాటర్, పవర్ అవైలబిలిటీ, జియో రొటీన్ నెంబర్ 13, అదేవిధంగా ఎంఓయు బిట్వీన్ ద మెడికల్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అదేవిధంగా ఏరోనాటికల్ సర్వీసు 16 మే 2023. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన. ఇది మీ అందరికీ ముందు కూడా కనపడుతుంది. దీంతో పాటు 8 రకాలైనటువంటి అప్రూవల్స్ ఇచ్చినట్లు దానికి సంబంధించినటువంటి కాపీ, ఈ 8 రకాలైనటువంటి అప్రూవల్. మీరు కూడా ఇంత దాకా చాలా చెప్పారు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీపులు చెప్పారు. దాంతో పాటు ఇప్పుడు 2022 నవంబర్ 7వ తేదీన ద సౌత్ ఫస్ట్ ఫ్లోకి సంబంధించి ఇదిగోండి భోగాపురానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం పనులు మొదలయ్యాయి అనేటువంటి ఇచ్చినటువంటి ఇది. దీంతో పాటు మోకాం మంత్రి అని చెప్పాడు సార్, నాకైతే తెలియదు, నేనైతే సరిగ్గా విన్నానో వినలేదో. రామ్మోహన్ రావు గారిని మోకా మంత్రి అన్నారు నారా లోకేష్ గారు. మరి మోకా మంత్రి ఏందో నాకు తెలియదు, కానీ ఆ పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు మొట్టమొదటి చేసినటువంటి రివ్యూలో 75% విమానాశ్రయ పనులు పూర్తయ్యాయి అని ఆయన చేసినటువంటి ఫస్ట్ రివ్యూలోనే అధికారులు ఇచ్చినట్టు ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. ఈనాడు పేపర్ క్లిప్పింగ్ కూడా మీకు పంపిస్తా. 80%కు పైగా పనులు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. తద్వారా ఈ రోజు కొంచెం లేట్ అయినా కానీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో మొట్టమొదటి విమానం ఫ్లై అయింది. నిజంగా అందరూ ఆహ్వానించదగ్గాల్సిన విషయం. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను చేసినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఎందుకంటే వారి హోదా పెరగాల్సి ఉంటే, వారికి హుందాతనం ఉందని తెలియాలనుకుంటుంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ఈ రోజు ఇది వచ్చింది. ఆ హయాంలో 80% పనులు పూర్తయ్యాయని కానీ వారు చెప్పుంటే కాస్త గౌరవంగా హుందాతనంగా ఉండేది. అలా చేయకుండా పూర్తిగా క్రెడిట్ నాది అని ఆయన చెప్పడం అనేది ఆయనకున్నటువంటి అవివేకతనానికి, ఆయనకున్నటువంటి ప్రచార ఆర్భాటానికి ఒక సింబల్ గా కనపడుతుంది, కానీ పెద్దగా ఆయన పనిచేసినట్లు ఏం కనిపించట్లా.